తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రాంగణమే చూడండి రమ్మగారు ఎంత పెద్దగా అంటే విశాలంగా అనిపిస్తోంది. అదే రథం బాగుంది చూడు, ముచ్చట అంటే బాగుంది, చాలా బాగుంది. అంటే ఊరేగింపులకి వాడతారు కాబోలు రమ్మగారు. హనుమాన్ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్, ఆంజనేయ స్వామిని పెట్టారు చక్కగా ఆరెంజ్ కలర్. ఆలయం చాలా పురాతనమైంది రమ్మగారు, 430 సంవత్సరాల పైబడిందేనట. అదే అంటే మళ్ళీ డెవలప్ చేసినట్లున్నారు. అంటే కొంచెం కన్స్ట్రక్షన్ అది జరిగినట్టుగా తెలుస్తుంది. మనకి 4 వైపుల ద్వారాలు కనిపించినాయి కదండి. అది 1, 2, 3 ఇదిగో వెనకాలది కూడా 4వ ద్వారం కూడా కనపడతా. హైదరాబాద్ సిటీలో ఇంత పెద్ద ఆలయం ఉంది అన్న విషయం తెలియలా. దీపాలు పెట్టి ముంజల సేవ, ఉయ్యాల సేవ చేస్తారన్నమాట. బాగుంది కదా, చాలా బాగుంది. సేవకి వీలుగా చక్కగా చేస్తారు. ఎన్ని దీపాలు ఉన్నాయి, ఇవన్నీ వెలిగించి స్వామివారిని వేంచేపు చేస్తే ఏం అందంగా ఉంటుంది కదా, కన్నుల పండుగగా ఉంటుందేమో. అసలు ఇట్లా చూస్తేనే ఎంతో బాగా. అవును, తెరిపిగా ఉండటం వల్ల కొంచెం దర్శనం బాగా రమ్మగారు. మనకి సీతారాముల కళ్యాణం నవమి ఉంది కదా, దానికోసమే పైన పందిళ్ళు ఈ ఏర్పాట్లు కూడా ప్రధానంగా మనం అంటే మిమ్మల్ని నేను ఇక్కడ తీసుకురావడానికి నా ముఖ్య ఉద్దేశం కూడా మనకి హైదరాబాద్ లోనే ఇంత పెద్ద అతి పురాతనమైన చాలా ఉన్నాయి జయ ఆలయము, ఇందులో ఇదొకటి చాలా మనం చూడలేదు, మీకు చూపించాలనే ఉద్దేశం. ప్లస్ మన భక్తులందరికీ కూడా ఈ పక్కన కూడా ఒక ద్వారం అందరికీ తెలియచేయాలనే ఉద్దేశమే రమ్మగారు. చక్కగా పందిళ్ళు చూడండి. పునర్వసు నక్షత్రం రోజున స్వామివారు చాలా మంచి అంటే రోజు చేసే ప్రతి నిత్య పూజోత్సవాలు, మాసోత్సవాలట. అదే సహస్ర దీపాలంకరణ సేవ, దీపోత్సవం అంటే మాసంలో అమావాస్య ముందు వచ్చే శనివారం రోజున సాయంత్రం 7కి. ఇప్పుడు అక్కడ దీపాలు చూసాం కదా, అక్కడ ఏంటి ప్రతి పునర్వసు నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం. పునర్వసు స్వామివారి జన్మ నక్షత్రం కదా, అందుకని పౌర్ణమి రోజున రథోత్సవం. అక్కడ రథం చూసాం కదా, అంటే ప్రతి పౌర్ణమికి చేస్తారు గారు. బాగుంది కదా. పునర్వసు నక్షత్రం ముందు రోజు స్వామివారికి అభిషేకం, అంటే నక్షత్రానికి ముందు రోజు అభిషేకం చేసి మర్నాడు కళ్యాణం చేస్తారు. ప్రతి నెల వస్తుంది కదా. అండ్ పుబ్బా నక్షత్రం గోదావరి అభిషేకం. పుబ్బా ఆవిడ గోదాదేవి ఉన్నారా, ఉన్నారు కదా. ప్రతి నెల ఉత్తర నక్షత్రం లక్ష్మీ అమ్మవారి అభిషేకం. నెలకొకసారి అభిషేకాలు, అంటే మామూలుగా రోజువారీ అభిషేకాలు అర్చనలు ఉండుంటాయి. ఇది ప్రత్యేకంగా నక్షత్రం రోజున చేస్తే విశేషం కదా. మనం గనక మనది జన్మ నక్షత్రం ఇదైనా లేదా మనం అమ్మవారికి చేసుకోదలుచుకున్నా కూడా పనికొస్తుంది. మనదే పుబ్బ అనుకో, ఆ పుబ్బ రోజున అమ్మవారికి అభిషేకం చేస్తారు. అది ఇంకా కొంచెం విశేషంగా జరుగుతుంది అన్నమాట, మనకి మంచిది. గోదా అమ్మవారి పుబ్బ నక్షత్రం, లక్ష్మీదేవి ఉత్తర. ఓకే, కాదు రమ్మగారు. రామాలయం అనగానే రామ్ పరివార్ని మనం అనుకుంటాం కదా, కానీ ఇక్కడ మనం గోదాదేవి లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ చరిత్ర అంతా కూడా నేను మళ్ళీ వింటాను, ఒకసారి మనం దర్శనం చేసుకొని వచ్చేద్దాం. మామూలుగా మనకి విష్ణువాలయాల్లో గరుడాళ్ళు వారు ఉంటారు, ఎదురుకుండా కదా. ఆయన ఒకసారి దర్శనం చేసుకుని అప్పుడు మనం చూస్తే సాధారణంగా కొన్ని చోట్ల ఆయన అద్దం పెడతారు. అద్దం పెడితే మనం అద్దంలో స్వామిని వాహనాన్ని ఒకేసారి చూస్తాము. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి రామాలయం కదా వారు. ఇక్కడ లక్ష్మీదేవి ఇటు పక్కన, అంటే అంటే శ్రీదేవి భూదేవి లాగా అలా పెట్టారు అన్నమాట. బాగుంది. కృష్ణుడు చూడు బాగున్నాడు, పట్టాభిరామం ఇచ్చిన ఆయన. హస్తం ప్రక్షాళయ అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. పునరస్తం ప్రక్షాళయ హస్తం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. పునరస్తం ప్రక్షాళయ కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః,
పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః పూర్వోక్తే వందన విశేషణ విశిష్టాయామస్యాం హృదౌ అస్య భక్తస్య దాసవర్గస్య గోత్రోద్భవస్య హరితస గోత్రోద్భవస్య చెన్నమల్లేశ్వర శర్మ చిన్నమల్లేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్న్యాః సహ కుటుంబానాం సహ బాంధవానాం అసితమానస్య గోత్రోద్భవస్య బయటిపల్ల గోత్రోద్భవస్య జయప్రకాష్ నామధేయస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్వైర్యైశ్వర్యాభివృద్ధ్య వేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సత్కృతాయాస్తు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతుడు. అది ప్రత్యేకత. మనం లక్ష్మణుడు లేని ఆలయం, ఆంజనేయుడు లేని ఆలయాలు చూసాము. అవును, మొత్తం పరివారం ఉన్న ఆలయాలు కొంచెం తక్కువ. సౌభాగ్య కాలమృత్యులగ్నం సర్వవ్యాసం శ్రీరామ్ అబ్బో గోదావరి బాగుంది కదా, స్థిమితంగా ఉంది అమ్మవారు. రామానుజులు కూడా ఉన్నారు చూడు. రామానుజులు ఇంకా మనవాళ్ళ మునయ్య ఉంటారు. అదే మాకు ఇద్దరు పన్నిద్దరు ఆళ్వార్లలో ముగ్గురు ఆళ్వార్లను కూడా వెంచేపు జయించారనమాట లోపల. రామానుజులు, ఆయనేమో మన ఏమంటారు విష్ణు చిత్తులు, అమ్మవారి తండ్రి గోదాదేవి తండ్రి విష్ణు చిత్తులు. కొన్ని దేవాలయాల్లో అమ్మవారితో పాటు విష్ణు చిత్తులను కూడా పెడతారు, ప్రతిష్ఠ చేస్తారు. పెదవులు అవి, కళ్ళు అవి కూడా ఎంత బాగుంది ముచ్చటగా. ఆ ముఖ్యర వల్ల మరి ముద్దుగా కనిపిస్తారు. రమ్మగారు, మనము ప్రజెంట్ కుక్కట్పల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఉన్నామండి. మరికొన్ని రోజుల్లో మనము శ్రీరామనవమి జరుపుకోబోతున్నాం. సో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని భద్రాచలం కూడా తీసుకెళ్తాను. అంతకన్నా ముందు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన దగ్గరలో ఉన్న దేవస్థానాన్ని సందర్శించండి, ఆ తర్వాత మీరు వెళ్ళండి. సో వీలు వెంబడి ఒక్కొక్కటి పురాతన ఆలయాల్ని చూపించే, మనం చూసి భక్తులకి తెలియచేసే ఉద్దేశంలో ఇప్పుడు కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నాము. ఆలయ దర్శనం అంతా చేసుకున్నాం. మనము చరిత్ర ఒక్కసారి మీరు చెప్తే భక్తులందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. పట్టాభిరామస్వామి 437 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయబడిన ఆలయము అత్యంత పురాతనమైనది. అక్కన్న మాదన్నలు ఉన్న కాలంలో, తానీషా కాలంలోనే ప్రతిష్ఠ చేయబడిందట. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఏంటంటే జీర్ణాలయ ఉద్ధరణ జరిగి ఆలయాన్ని ఇలా విశాలంగా ఎక్కువ మంది భక్తులకి దర్శనం ఇచ్చేందుకు వెసులుబాటుగా ప్రత్యేకమైన విధానంతో తయారు చేశారు. కానీ పూర్వం ఇక్కడ బలూరు వంశస్థులైన లింగం భట్ గారని ఆయన, వారు శ్రీరామ ఉపాసకులట. ఆయనకి రామ మంత్రం ఉపదేశం అయితే ఇంట్లోనే విశేషంగా సేవించుకునేవారు స్వామిని. అయితే ఒకసారి ఆయనకి ఇంట్లో చేయలేని పరిస్థితి ఒకటి ఏర్పడినప్పుడు, ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుంది, అప్పుడు బయట ఎక్కడైనా చేసుకుందామని స్వామి మన శ్రీరామ దీక్ష తీసుకునేవారు. 41 రోజుల పాటు దీక్ష తీసుకునే విధానం వారి దగ్గర నుంచే ఇప్పటికీ కూడా ఈ దేవాలయంలో ఉందట. అయితే విడిగా పెట్టుకుందామని ఒక చిన్న చోట ప్రతిష్ఠ చేసి చిన్న పాకలాగా వేసి అక్కడ స్వామివారిని సేవించుకున్నారు. క్రమంగా ఈ ప్రదేశాన్ని మనం ఆలయంగా నిర్మిద్దామని చిన్న ఆలయం నిర్మించబడింది. ఆ సమయంలోనట తానీషాకి మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు, అంటే మంత్రులు అంటే భద్రాచలని ప్రతిష్ఠ చేసిన కంచర్ల గోపన్న గారి మేనమామలు, రామదాస్ గారి మేనమామలు అక్కన్న మాదన్నలు వారిద్దరూ ఇక్కడికి వచ్చి దేవాలయంలో ఒక పూట దర్శనం చేసుకున్నాక వారికి విశాలంగా విశేషంగా ఆలయం నిర్మిద్దామని భావించి
ఆలయ నిర్మాణం చేశారు. ఆ రకంగా నిర్మించబడిన ఈ ఆలయము అప్పటి నుంచి అదే పద్ధతిలో 41 రోజులు శ్రీరామ దీక్ష తీసుకుంటూ రాముల వారిని విశేషంగా సేవించుకుంటూ వచ్చారు. అయితే ఈ 69లో దేవాలయము ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతాన్ని చాలా దేవాలయాలు కవర్ అయ్యాయి కదా, అప్పుడు వెళ్ళింది. అయితే ఈ 81 ప్రాంతంలో చిన్నజీయర్ స్వామివారు ఇక్కడ నిద్ర చేశారట. నిద్ర చేసి స్వామివారిని ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నట్టుగా భావించి ఆలయాన్ని మళ్ళీ కొంత ఉద్ధరణ చేసి పూజా విధానాన్ని అంతా సరిచేసి పెట్టారు. అప్పటి నుంచి ఇక్కడ పాంచరాత్ర ఆగమం ప్రకారం దేవాలయంలో అర్చనలు పూజాధికాలు ఇంచుమించుగా మనకి భద్రాచలంలో ఎలాంటి విశేషంగా జరుగుతాయో అదే విశేషం ఇక్కడ కూడా జరిగే విధానాన్ని ఏర్పరిచారు. తర్వాత కాలంలో ఈ దేవాలయంలో నిద్ర చేసిన ఈ ప్రాంతపు ఎమ్మెల్యే గారు దీన్ని ఆలయ ఉద్ధరణ చేయాలని మొత్తం ప్రాకారాలు అన్ని నిర్మించి ఆలయాన్ని మళ్ళీ రాతి మండపాలతోటి అంటే నిర్మాణం అంతా రాయితోటే చేయించబడింది. అయితే మనం దేవాలయం గురించి చెప్తున్నామా, ఇక్కడ స్వామి ఎంత విశేషంగా ఉన్నారంటే సాధారణంగా మనం సీతారామచంద్రులు మాత్రమే చూస్తాము, ఇక్కడ చాలా విశేషంగా కనపడతారు. మామూలుగా రాముల వారి దర్శనం మనం కోదండ రాముడుగా కనపడతారు. అవును, ఆయన ధనుస్సు పట్టుకుంటారు కదా, లక్ష్మణుడి చేతిలో కూడా ధనుస్సు ఉంటుంది. కానీ ఇక్కడ ధనుస్సు లేకుండా అభయముద్రతోటి ఉన్నటువంటి స్వామివారిని చూస్తాం. అవునండి. అదే కాదు, రాముల వారు వీరరాఘవుడుగా మీసాలు ఉన్నాయి స్వామివారికి. అవును, మీసాలుండి ఒక కాలు పక్కకు పెట్టుకుని ఒక కాలు పైన పెట్టుకుని కూర్చుని ఎడంవైపు వామాంక స్థిత జానకి అక్కడ ఎట్లా భద్రాచలంలో సీతాదేవి ఎడంవైపు కూర్చుని ఉంటుందో అలాగే సీతాదేవి ఎడం తొడ మీద కూర్చుని కుడివైపు లక్ష్మణ స్వామి సేవిస్తున్నట్టుగా నమస్కార ముద్రతోటి కనపడతారు. ఆయన తర్వాత సీతాదేవికి ఎడం పక్కన అంటే రాముల వారి ఎడం పక్కన భరత శత్రుఘ్నులు ఇద్దరు ఛత్రచామరాలు ధరించి, ఛత్రం అంటే ఇప్పుడు మనకి సరిగ్గా ఇప్పుడు పట్టాభిషేకం ఫోటోలు పెట్టుకుంటాం మనం. ఇది చూడు, సీతారాములు ఉండి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఆంజనేయుడు వీళ్ళిద్దరూ ఛత్రచామరాలు ధరించినట్టుగా కనపడతారు కదా, అట్లా ఇక్కడ కనిపిస్తారు. వీరందరూ ఒక పీఠం మీద. తర్వాత స్వామివారి పాదం ఇట్లా పక్కకున్నట్టుండి ఎందుకు రమ్మగారు అలా ఉంది, ఆ చిన్న స్వరూపంలో ఆంజనేయ స్వామివారు ఉన్నారట. హనుమత్ సేవిత పట్టాభిరామ స్వామిగా మనకి దర్శనమిస్తాడు. ఏకపీఠం మీద సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు హనుమత్ సమేతంగా ఈ దేవాలయంలో దర్శనమిస్తుంది. రాముల వారు ఎక్కడా లేని ఒక ప్రత్యేక స్వరూపంలో మనకి రామ పరివారం చాలా చోట్ల కనపడుతుంది, కానీ ఒకే పీఠం మీద మొత్తం పరివారం ఉన్నది. ఇక్కడ ఆ విశేషం కనపడుతుంది. ఈ 83లో ప్రతిష్ఠ చేసినప్పుడు అంతకుముందు లేని ప్రత్యేకత ఏం చేశారంటే, అమ్మవారు మనం గర్భాలయానికి అంతరాలయానికి పైన లక్ష్మీదేవిని ప్రతిష్ఠ చేయించారు. ఇరువైపులా లక్ష్మీదేవి గోదాదేవిని పెట్టారు. శ్రీదేవి భూదేవి సమేతుడుగా ఉన్నట్టుగా కూడా స్వామివారు అంటే విష్ణుమూర్తి స్వరూపంగానే మనం రాముల వారిని చెప్పుకుంటాం కదా, ఆ ప్రత్యేక రూపంలో కనపడుతూ గోదాదేవితో పాటు ఆళ్వార్ల సన్నిధిని కూడా వెలయింపజేశారు. దానివల్ల ఏంటంటే పూర్తిగా వైష్ణవాగమం ప్రకారమే పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజా విధానాలు చేస్తారు. ఈ మన శ్రీరామనవమి ఉత్సవాలు కూడా వీరి దగ్గర కొంత ప్రత్యేకం. అవునండి, ఆలయ ప్రధాన చెప్తా ఉన్నారు కదా. ఉగాది నుంచి మొదలుపెట్టి సాధారణంగా జరుగుతాయి. ఉగాది తర్వాత 2 రోజుల తర్వాత అధ్యయనోత్సవాలు మొదలు పెడతారు. విష్ణు ఆలయాలు అంటే వైష్ణవ సాంప్రదాయపు ఆలయాల్లో అధ్యయనోత్సవాలు బ్రహ్మోత్సవాల కంటే అధ్యయనోత్సవాలు ఎక్కువ. అంటే ఏం చేస్తారు అమ్మగారు? ఈ శాస్త్రాలు అవి చదువుతారు, స్వామివారిని విశేషంగా సేవిస్తారు. అధ్యయనోత్సవాలతో పాటుగా ఈ వరస అయిన తర్వాత శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసుకుని మనకి భద్రాచలంలో జరిగినట్టే దశమి నాడు పట్టాభిషేకం చేసి పౌర్ణమి నాడు రథోత్సవం చేస్తారు. ఆ రోజునట స్వామివారికి శతఘటాభిషేకం చేస్తారు. విశేషంగా అభిషేకాలు అవి జరుగుతాయి. దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమము విశేషంగానే కనపడుతుంది. ధనుర్మాసం ఇంకా విశేషంగా చేస్తారు. అమ్మవారికి సారి పెడతారట. గ్రామంలో ఉన్న 400 కుటుంబాల వాళ్ళు అమ్మవారికి సారి సమర్పిస్తారు. ఎందుకంటే గోదాదేవిని కూడా ప్రత్యేకంగా కొలువు తీశారు కదా, అందువల్ల ధనుర్మాసంలో చాలా విశేషంగా ప్రత్యేకంగా కనపడుతుంది. ఆ రకంగా ఈ దేవాలయం ముందుకెళ్తుంది. మనం ఏంటంటే కుకట్పల్లిలో ఎక్కువ దూరం కాదు, మెయిన్ రోడ్ నుంచి 5 నిమిషాల దూరంలో 430 సంవత్సరాల నాడు ప్రతిష్ఠ చేయబడి, అంటే ఒక వంశస్థులు లింగం భట్టు గారు ఆయన పూజించినటువంటి స్వామిని ప్రతిష్ఠ చేసి ప్రజల కోసం ప్రత్యేకమైన అవకాశాన్ని మనందరికీ కూడా ఇచ్చారు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం హైదరాబాద్లో చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో పురాతనమైనవి. ఈ 400-500 సంవత్సరాల నాడు నిర్మింపబడిన దేవాలయాలు ఎన్నున్నాయో అందులో ఇది ఒక ప్రత్యేకమైన ఆలయము. స్వామివారి దర్శనము అన్ని ఆలయాల కంటే భిన్నంగాను విశేషంగాను కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దర్శనం చేసి తీరవలసిన ఆలయాల లిస్టులో హైదరాబాద్లో చూడవలసిన ఆలయాలలో కుకట్పల్లిలో ఉన్నటువంటి
పట్టాభిరామస్వామి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము తప్పకుండా దర్శించండి. ఇంకా చాలా అంటే అద్భుతమైన విషయంగా ఏమనిపించిందంటే ఆలయాల్ని పునర్నిర్మించడం అనేది చాలా సహజంగా చూస్తూ ఉంటాం. కాస్త అంటే కొంచెం రోడ్లు వేయటం వల్ల ఇవి కిందకి వెళ్ళిపోతాయి. అయినా కూడా ఆ పురాతనం అనే ఒక మన ఆ ఆలోచనకి తగ్గట్టుగా రాతి మంటపాలతో కట్టారు చూడండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది రమ్మగారు. ద్వారాలు కూడా చతుర్మధ్యంగా కరెక్ట్ గా స్క్వేర్ గా ఉంది దేవాలయం. దానివల్ల ఏంటంటే చుట్టూ అన్ని చోట్ల మనకి దీపాలంకరణ జరగటానికి, యాగశాలకి, తర్వాత స్వామివారిని ఊరేగింపుకి కూడా ప్రతి పౌర్ణమికి దేవాలయంలో ఒక ఊరేగింపు రథోత్సవం లాంటిది చేస్తారు. వాటన్నిటికీ వెసులుబాటుగా ఉండేలాగా చక్కగా నిర్మించుకున్నారు. చాలా బాగుంది, అద్భుతంగా అనిపించింది కదా రమ్మగారు. చాలా మంచి దర్శనం చేసుకున్నాం ఈ రోజు. మనం ఆలయం లోపలికి వస్తుంటే ఒక కూర్మం కనపడింది. అవును రమ్మగారు. అదే ఇప్పుడు నేను వారిని అడిగాను, అదేంటంటే అంటే పూర్వమట లోపల ఒక మండపం ఉండి స్వామివారికి దగ్గరలో ఆ మండపంలో ఒక కూర్మం ఉండేదట. స్వామివారిని కూర్మం మీద చేయించి కళ్యాణం చేసేవారు. మనం దేవాలయం మార్చినప్పుడు ఈ కూర్మాన్ని ఆ పాత పద్ధతి ఉంచాలని చెప్పి అలా బయట పెట్టారు. మామూలుగానండి ఈ కూర్మానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ తాబేలు తన గుడ్లని దూరం నుంచి కంటితోటి వెచ్చదనాన్ని ఇచ్చి పొదుగుతుందని చెప్తారు. దూరం నుంచి రక్షించుకుంటుంది. ఇప్పుడు భగవంతుడు ఎక్కడో ఉండి మనని రక్షిస్తాడు, అది తెలిసేలాగా కూడా ఈ కూర్మం కనపడుతుంది అనమాట. చక్కగా స్వామివారికి ఎదురుగుండా ఆంజనేయ స్వామిని పెట్టారు. మామూలుగా మనకు కనిపిస్తారు కదా. అవునవును. ఆంజనేయ స్వామి కూడా లక్షణంగా ఎంత ముచ్చటగా ఉన్నారు. అసలు అమ్మవారు అయితే లక్ష్మీ అమ్మవారు మహా బాగున్నారు. గోదాదేవి అయితే తల్లి ముచ్చటగా ఎంత కుదిమట్టసంగా చాలా అందంగా ఉన్నారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా దర్శనం చేయండి. శ్రీరామనవమి లోపలే పరిగెత్తుకుని రాలేకపోయినా అసలు చూడవలసిన దేవస్థానాల్లో ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని కూడా ఒకటిగా చేసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. అతి పురాతన ఆలయాల్ని మనం ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేద్దాం వీలు వెంబడి. తప్పకుండా. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానము, దేవాదాయ ధర్మాదాయ శాఖ, కుకట్పల్లి గ్రామము, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఈ ఆలయము సుమారు 437 సంవత్సరాల పూర్వం నుంచి కలిగినటువంటి ఆలయము. వలూరి వంశస్థులు లింగం భట్టు గారు అనేటువంటి వారు ఇక్కడ రామనామ ఉపాసకులుగా ఉండేటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి నవరాత్రులు చేస్తూ వారు ఈ స్వామివారికి ఈ ఉత్సవాన్ని చేయాలని సంకల్పించుకున్నారు. అలా వారి ఇంట్లో చేస్తున్నటువంటి ఈ యొక్క 9 రోజుల ఉత్సవం మొత్తం కూడా గ్రామస్తులందరినీ కూడా కలుపుకొని చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ఈ ఆలయం ఉండేటువంటి స్థలంలో ఒక పాకను నిర్మించుకొని ఇక్కడ ఈ వసంత నవరాత్రులు చేస్తూ ఉండేటువంటి వారు. అలా కాలక్రమేణా తానీషా ప్రభుల యొక్క హయాంలో అక్కన్న మాదన్నలుగా ఉన్నటువంటి వారు ఈ ఆలయాన్ని వారి యొక్క హయాంలో నిర్మించినట్టుగా మనకి ప్రశస్తి అన్నమాట. అలా ఇక్కడ ఉండేటువంటి స్వామికి ఆరాధనలన్నీ కూడా జరుగుతూ కొంతకాలానికి ఇక్కడ ఒక గ్రామ ఆచారంగా అంటే ఎవరైనా మరణిస్తే 13వ రోజు నిద్ర చేస్తూ ఉంటారు మనకి చాలా మటుకు. అలా నిద్ర చేసేటువంటి సమయంలో ఈ ఆలయంలో నిద్ర చేస్తూ ఈ ఆలయం యొక్క వైభవాన్ని మొత్తం కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు వారి నాన్నగారు పరంపరించినప్పుడు ఈ ఆలయంలో నిద్ర చేసి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆలయము ఇలా శిథిలావస్థలో ఉండడం అనేటువంటిది సరికాదు అని చెప్పి 2017వ సంవత్సరంలో ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులందరినీ కూడా కలుపుకొని దేవాదాయ శాఖ అధికారులను కలుపుకొని ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించారు వారు. అలా సంకల్పించి 2017వ సంవత్సరంలో ఈ ఆలయానికి శంకుస్థాపన చేసి ప్రాకారాన్ని మొత్తం కూడా నిర్మించారు మహావైభవంగా పంచతల రాజగోపురంతో సహా. తర్వాత లోపడుండేటువంటి ఆలయము కిందికి అవ్వడం చేత దీన్ని కూడా వైభవంగా పునర్నిర్మాణించాలని చెప్పి 2019వ సంవత్సరంలో ఈ గర్భాలయానికి శంకుస్థాపన చేసి మరలా ఈ యొక్క ఆలయాన్ని నిర్మింపజేశారన్నమాట. 2022వ సంవత్సరంలో
శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి యొక్క కరకమలముల చేత శ్రీ మాధవరం కృష్ణారావు గారి యొక్క ఆధ్వర్యంలో మహావైభవంగా ఈ యొక్క ప్రతిష్టని మనకి నిర్మింపజేశారన్నమాట. ఇక్కడ ఉండేటువంటి స్వామి మనం ఎక్కడైనా కానీ రామచంద్ర స్వామిని చూస్తే ధనుర్బాణాలు ధరించి ఉంటాడు స్వామి. కానీ ఇక్కడ ఉండేటువంటి స్వామి ధనుర్బాణాలు ధరించకుండా స్వామి అభయహస్తంతో ఎలా అయితే మనకి రామాయణంలో చెప్పినట్టుగా దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం అని అంటారు. ఒకే పీఠం పైన మొత్తం పరివారం అందరూ కూడా కలిసి ఉంటారన్నమాట. మధ్యలో రామచంద్రుడికి ఎడమ భాగం పైన తొడపైన సీతా అమ్మవారు, దక్షిణ భాగంలో లక్ష్మణస్వామి నమస్కారం చేసుకొని ఉంటాడు. స్వామికి ఎడమ వైపున మరలా భరత శత్రుఘ్నులు అందరూ కూడా ఒకే పీఠం పైన కలిగి ఉంటారన్నమాట. మనకి ఈ ఆలయంలో మనకు పునర్నిర్మాణం జరిగిన తర్వాత నుంచి ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయ ఆరాధన కార్యక్రమాలు, ప్రతి పునర్వసు నక్షత్రం రోజు స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం, ప్రతి పౌర్ణమి రోజు స్వామివారి యొక్క రథోత్సవం ఇక్కడ కలిగి ఉంటుంది. పుబ్బా నక్షత్రానికి గోదా అమ్మవారికి అభిషేకాలు, ఉత్తరా నక్షత్రానికి మనకి లక్ష్మీ అమ్మవారికి అభిషేకాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాయన్నమాట. ప్రతి మాసంలో చివరి శనివారం అంటే అమావాస్యకి ముందు వచ్చేటువంటి శనివారం రోజున స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ మనము ఇక్కడ నిర్వహింపచేస్తామన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా ధనుర్మాసోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఈ గ్రామంలో ఉండేటువంటి సుమారు ఒక 300 నుంచి 400 మంది ఆడపడుచులందరూ కూడా ఉదయాన్నే ఇక్కడ 5 గంటలకల్లా చేరుకొని తిరుప్పావై సేవాకాలాలు చేస్తూ ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా అత్యంత వైభవంగా ఇక్కడ స్వామివారికి ధనుర్మాసోత్సవంలో నిర్వహింపబడుతూ ఉంటాయన్నమాట. అలా మనకి ఈ ఆలయంలో స్వామివారు కుడివైపున లక్ష్మీ అమ్మవారి సన్నిధి, స్వామివారికి ఎడమ వైపున ఆళ్వారు సన్నిధులు ఇవన్నీ కూడా మనకి కలిగి ఉంటాయి. అమ్మ అనుగ్రహం ఉంటేనే భగవంతుని మనం పొందగలుగుతామని చెప్పి 1983వ సంవత్సరంలో రుధిరోద్గారి సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ చినయ్యర్ స్వామి వారు మనకి ఈ లక్ష్మీ అమ్మవారి సన్నిధి, ఆళ్వారు సన్నిధులు 2 కూడా ఇక్కడ మనకి ప్రతిష్ఠింపజేశారు. జై శ్రీమన్నారు. ब्राह्मण आयुषेयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवता विरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो एता एव देवताः प्रीणन्ति पर्याप्य अनन्तरायाय सर्वस्तोमोदिराश्वमुक्तमहर्भवति सर्वस्याप्ति सर्वस्यैत्ये सर्वमेव देना आप्नोति सर्वं जयति शतञ्जीव शरदो वर्धमानैत्य विनिगमो भवति शतमिति शतं दीर्घमाय मरुदहेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.